7 లక్షలు కూడా వాళ్లే ఇస్తున్నారా? అవునమ్మా, ఇచ్చేది అప్పైనా దేవతలా ఆదుకుని మా అమ్మాయి పెళ్లి జరిపిస్తోంది. నేనింత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆవిడే. మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కర్ణుడికి కజిన్ సిస్టర్ లాగా, ధర్మరాజుకి అసలు సిస్టర్ లాగా ఉందండి. ఇంతకీ ఎవరండి ఆవిడ? అనసూయ 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 దేవి. అంటే నేనే మాస్టర్ గారికి 7 లక్షలు అప్పిస్తున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. కూర్చోండి అమ్మా. నానా చైతు, మాస్టర్ గారికి డబ్బులు ఇచ్చేయి. అమ్మా, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా? నాకన్నీ తెలుసు. ముందు మాస్టర్ గారికి డబ్బు ఇవ్వు. అది కాదమ్మా, నేను ఇవ్వు. లెక్క పెట్టుకోండి మాస్టర్. మిమ్మల్ని అనుమానిస్తే ఆ దేవుణ్ణే అవమానించినట్టు బాబు. అవి మీరడిగిన 7 లక్షలు కాదు మాస్టర్ గారు, 10 లక్షలు. పదే, అంత డబ్బెందుకమ్మా? అంత కాదు, ఆడపిల్ల పెళ్లికి ఎంతైనా సరిపోదు. చూస్తుండండి, ఈ 10 కూడా సరిపోక ఇంకో 5 10 అడుగుతారు. ఒకవేళ మిగిలితే పెళ్ళైపోయాక ఇచ్చేయండి, వడ్డీ లేకుండా తీసుకుంటాను. చాలా సంతోషం అమ్మా. మా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సొంత మనిషిలాగా ముందుకొచ్చి మా అమ్మాయి పెళ్లి జరిపిస్తుంది. నేను నా కుటుంబం మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. ఈ అనసూయ మాట ఇచ్చిందంటే ప్రాణం ఇచ్చైనా నిలబెట్టుకుంటుంది. అప్పిచ్చిందంటే ప్రాణం తీసైనా వసూలు చేస్తుంది. కాబట్టి మీరు నాకు రుణపట్టం కన్నా రుణం తీర్చటమే ముఖ్యం. అది మీరు ఎలాగో చేస్తారనుకోండి. కాకపోతే మీకు నేను ఎందుకు సాయం చెయ్యాలో నాకు నిన్నే తెలిసింది. నేను మీకెందుకు సహాయం చేస్తున్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది. అయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక కార్యక్రమం మొదలెడదామా? అలాగే అమ్మా. మధు, నాన్నగారు,
ఏం చూస్తున్నావే? నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరమ్మా నీది? మధుమతి. చిచి, చండాలంగా ఉంది. నిన్నేనే. ఏంటా నిలబడ్డావు చండాలంగా? సరిగ్గా నిలబడ. ఏంటమ్మా, నిన్నన్నానని కంగారు పడ్డావా? మీరు భలేవారు సుమి. మీరు ఎవరినన్నారో ఎవరిని అంటారో తెలుసుకోలేనంత ఎస్పీవైని కాదండి. నాకు తెలుసు. ఎస్పీవై అంటే మీకు తెలుసుగా. నర్మయ్, అమ్మా మధు, ఈ 3 లక్షలు లోపల పెట్టు తల్లి. అలాగే నాన్నగారు. బావగారు, ఇదిగో డబ్బు. ఇక కార్యక్రమం మొదలు పెట్టండి. అయ్యా, వచ్చే శుక్రవారం ఉదయం 10:15 దివ్యమైన ముహూర్తం ఉంది. పెట్టేయమంటారా? అదే ఖాయం చేసేయండి. శుభం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆ ఉంగరాలు మార్చుకోండి. శుభం. శుభం. ఇక్కడితో సగం పెళ్లి అయిపోయినట్టే. సరే, మేము వెళ్ళొస్తాం మాస్టర్ గారు. అలాగే తల్లి. నాన్నగారు, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఏమిటి నాన్నగారండి మీరు చేసిన పని? ఆవిడ గారి దగ్గర అప్పు చేశారా? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ఒప్పుకునేదాన్నే కాదు. ఒప్పుకోక ఏం చేస్తామమ్మా? మంచి సంబంధం ఇది. తప్పిపోతే మళ్ళీ సంబంధం రావడానికి ఎంత టైం పడుతుందో. అయినా నేను దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆవిడ దేవతలా వచ్చి నన్ను ఆదుకుంది. అప్పుగా డబ్బిచ్చి అక్కయ్య పెళ్లి జరిపిస్తోంది. అయినా ఆవిడ దగ్గర డబ్బు తీసుకుంటే నీకేమిటి అభ్యంతరం? అది కాదు నాన్నగారండి, ఆవిడ గురించి నేను వేరుగా విన్నాను. అందుకనే. నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా, కానీ మరో దారి లేదు. నేను అనసూయమ్మ గారి కాళ్ళు పట్టుకుని ఈ పెళ్లి జరిపిస్తున్నానని నువ్వు అర్థం చేసుకుంటే చాలు.
బావగారు వస్తున్నా బాబు గారు. నా నాన్నగారు, ఆవిడ ఎంత దుర్మార్గురాలో మీకు తెలియదు. ఆవిడ గురించి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యను? అమ్మా ఉమ్, నువ్వెంతైనా చెప్పమ్మా. మనల్ని ఎన్నిసార్లు బాధ పెట్టిన దానికి హెల్ప్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. పిచ్చివాడా, ఫ్రీగా ఇంటి తలుపే తీయం, ఇక హెల్ప్ ఎలా చేస్తాంరా? మరి అది మనల్ని ఎంత బాధ పెట్టిందో అంతకు 10 రెట్లు దాన్ని బాధ పెట్టడానికే అప్పిచ్చాను కానీ వాళ్ళ బాధలకు కరిగిపోయి కాదు. బాధ పెట్టడానికే? ఎలాగా? నాకు తెలుసు అత్తయ్య గారు ఇలాంటి ప్లాన్ ఏదో వేస్తారని. సర్లే, తెలిసింది కదా అని ఊరికే ఎక్కడ పడితే అక్కడ వాక్కు. పద వెళ్దాం. అన్నా, ఈ ఫోటోలో ఉన్నావండి ఎక్కడైనా చూసారా? మజాక్ చేస్తున్నావా? ఇందులో అమ్మాయి ఎక్కడుందిరా చూసి చెప్పడానికి? ఫోటో తిప్పి చూపించాను సార్. ఇప్పుడు చూసి చెప్పండి. అరే ఇప్పుడే చూశాను. ఎక్కడా? ఈ ఫోటోలో. ఆ, ఆ, అవును, శివాలయం ఎక్కడుంది? మా ఇంటి పక్కన ఉంది. మీ ఇల్లు ఎక్కడుంది? శివాలయం పక్కన ఉంది. ఆ? వెళ్ళి వెతుక్కో. సార్, ఈవెన్ ఎక్కడన్నా చూసారా? లేదు, చూడలేదు. ఛే. ఆ, సార్, ఈ ఫోటోలో ఉన్నవన్నీ ఎక్కడన్నా చూసారా? ఏరా అక్కడున్న వాళ్ళని అడగకుండా ఇక్కడున్న వీళ్ళని అడగకుండా డైరెక్ట్ గా వచ్చి నన్నే అడుగుతున్నావంటే నాకు సోడా బుడ్డి చిచి, కళ్ళద్దాలని లేదు ఎగతాళి చేయడానికే కదట్రా. ఒక నిమిషం ఇక్కడ ఉన్నావంటే కళ్ళ జోడుతో చంపేస్తాను. ఆ, వెళ్ళే. అయ్య బాబోయ్, వీడు చంపినా అనిపిస్తుంది. అబ్బా. ఆ? ఓ, కైకల్ గారా? హలో, నమస్తే కైకల్ గారు. నమస్తే యాదగిరి. రాజ్యలక్ష్మి తేడా ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఏ ఆచూకీ తెలియలేదండి. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నాను. ఇవాళ రేపు ఏమైనా తెలిస్తే వెంటనే మీకు తెలియజేస్తాను. ఎలాగైనా నా రాజ్యలక్ష్మిని పట్టుకోవాలి యాదగిరి. అవసరమైతే రాజ్యలక్ష్మి దొరికే వరకు అక్కడే ఉండు. ప్రతి వీధి, ప్రతి సందు, అంగుళం అంగుళం వెతుకు. ఇదిగో రాజ్యలక్ష్మి కనపడ్డాకే నువ్వు నాకు కనపడు. ఈ లోపు ఎంత కష్టమైనా నువ్వు భరించు. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను. అర్థమైందా? మీరు ఇంతలా చెప్పాలా అయ్యా? నిద్రాహారాలు మానైనా రాజ్యలక్ష్మి గారి జాడ తెలుసుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని కలవటమంటూ జరిగితే రాజ్యలక్ష్మి గారితోటే కలుస్తాను. సరే, ఉంటాను. అలాగే అయ్యా. ఆ, ఆ. రాజ్యలక్ష్మి, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నిన్న ఆ దేవుడు నాకెందుకు దూరం చేశాడు? నన్నెందుకెంత ఏడిపిస్తున్నాడు? చచ్చేలోపు నిన్ను ఒక్కసారి చూసి సావాలన్నదే నా కోరిక. ఒక్కసారి కనపడు రాజ్యలక్ష్మి. భగవంతుడా, నా రాజ్యలక్ష్మి ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. త్వరగా నా దగ్గరికి వచ్చేలా చూడు స్వామి. అంతకు మించి నిన్నేమీ కోరుకోను తండ్రి. ఏం కుడుతున్నావే తులసి? అత్తయ్య గారి కర్చీఫ్ కుట్టమంటే కుడుతున్నాను బామ్మ. ఇది ఖర్చీపేంటే నీ మొహం దుప్పటి. దుప్పట? మరి మీ అత్త కాపురానికి వచ్చేటప్పుడు కొత్త దుప్పటి ఒకటి తెచ్చింది. ఆ దుప్పటిని 25 ఏళ్లు పక్క వేసుకునేసరికి అరిగిపోయి చిరిగిపోయింది. దాన్ని పారేయటానికి ప్రాణం ఒప్పక నీ పెళ్లికి ఆ దుప్పట్నే 2 కర్టన్లుగా చేసింది. అవి చిరిగిపోతే కోటి పెళ్లికి 4 కండువాలు చేసింది. అవి చిరిగిపోతే
అరకోటి పెళ్లికి 6 ఖర్చీపులు చేసింది. అలా 30 రూపాయలకు కొన్న దుప్పటిని 3 తరాలు వాడింది. ఇప్పుడు దీన్ని నువ్వు కుట్టిస్తే తన మనవడి పెళ్లి దాకా వాడుతుంది. నూతన స్టెప్పిస్తున్నారు మొహం. బామ్మ దుప్పట దుప్పట ఇది మనవడి పెళ్ళిక. నీ మొహంలో నవ్వు ఎంత కాలానికి చూస్తున్నానే తులసి. ఇలా ఎప్పటికీ నువ్వు నవ్వే రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నానే. బామ్మ ఇంత స్టోరీ చెప్పావు, నవ్వలేక చచ్చిపోతున్నాను. అలా ఎక్కువగా నవ్వొద్దే తల్లి. మీ అత్తభూతం చూసిందనుకో నీకు నాకు కలిపి వాతలు పెడుతుంది. అది నిజమే. అయ్యో బామ్మ సూది కనిపించడం లేదు. ఓరి దేవుడు, తొందరగా ఎతకవే. నీ అత్తభూతం వచ్చిందంటే సూది పోగొట్టినందుకు నిన్ను, సోది చెప్పినందుకు నన్ను చంపేస్తుందే. ఏంటి వెతుకుతున్నావు? అమ్మో వచ్చేసింది. ఏంటి వెతుకుతున్నావు? వెతకటమా పాడా? వంగి వాకింగ్ చేస్తే మంచిదని మంగి చెబితేను నేనా? ఆ, అందుకే చేస్తున్నా. అంతేకాని సూదులు దారాలు వెతకటానికి కాదు. హ? సూదులు దారాలు వెతకడం ఏంటి? చచ్చింది ముసల్దే. చచ్చండి దేవుడా. అది అది ఎహె. ఏమే తులసి, నిన్న కర్చీఫ్ కుట్టమన్నానే, కుట్టావా? అది కుడుతుంటే సూది పోయిందత్తయ్య. హ? హ? ఏంటి? నా సూది పోయిందా? పోయింది సూదే కదే, ఏదో ఆస్తంతో పోయినట్టు అలా ఆశ్చర్యపోతావేంటి? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పని చేసావే పాపిస్టిదానా. అది అల్లాటప్ప సూది అనుకున్నావా? నేను కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్న సూది. హ, దాంతో ఎన్ని బట్టలు కుట్టానో, ఎన్ని బ్యాగులు కుట్టానో, ఎన్ని చెప్పులు కుట్టానో తెలుసా? ఓసి చెండాలపుదానా, మొన్న చెప్పులు తెగిపోతే కుట్టించానని 10 రూపాయలు తీసుకున్నావు. నువ్వే కుట్టావన్నమాట. అలాంటి సూదిని పోగొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? ఈ రోజు పొద్దున్నే ఎడం కన్నా అదిరినప్పుడే అనుకున్నానే ఏదో పెద్ద నష్టం జరగబోతుందని. చిన్న సూది పోవడం పెద్ద నష్టమా? ఈ వారంలో విలువైన వస్తువు పోగొట్టుకుంటారు అని వారఫలంలో రాసుంటే హ, ఏ తోరణానికి కట్టిన తాడు, ఆవు వేసిన పేడో పోగొట్టుకుంటానని అనుకున్నాను. కానీ ఇలా నా సూదే పోగొట్టుకుంటానని కల్లో కూడా అనుకోలేదే. తాడు పేడ విలువైన వస్తువుల విలువైన వస్తువు పోగొట్టుకుంటారు అని వారఫలంలో రాసుంటే హ, ఏ తోరణానికి కట్టిన తాడు, ఆవు వేసిన పేడో పోగొట్టుకుంటానని అనుకున్నాను. కానీ ఇలా నా సూదే పోగొట్టుకుంటానని కల్లో కూడా అనుకోలేదే. తాడు పేడ విలువైన వస్తువుల నువ్వు సూది పోగొట్టుకోవడం కాదే, ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ మాటలకి నేను ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా సూది నాకు కావాలి. ఏమే లత, శిరీష, ఎక్కడ చచ్చారే? ఏమైందత్తయ్యా? సూది పోయింది, సూది పోయింది, నా సూది పోయింది. నాకు తెలుసు. తెలుసా? నిజంగా నీకు తెలుసా? చెప్పవే, నా సూది ఎక్కడుంది? చెప్పవే. తెలుసు అంటే మీరు కంగారుగా పిలిచినప్పుడే ఏదో పోయి ఉంటుందని తెలుసు అన్నానత్తయ్యా. నిన్ను సర్లే. తులసి, సూది వెతుకో. నా సూది దొరికేంత వరకు వెతుకుతూనే ఉండు. పొరపాటున సూది కనపడలేదో ఈ రోజు నీకు భోజనం కట్టు. వెతకవే. సూదికి భోజనానికి సంబంధం ఏంటి? నీ కక్కుర్తి మొహం మీద కాకులు రెట్టయ్యా.
ఏయ్, ఏంటే నా మొహంలో ఏమైనా కనబడుతుందా? వెళ్ళ, నీకు సపరేట్ గా చెప్పాలా? సూది వెతుకో. అలాగేనమ్మా. వెతక. చిన్ని పాపం పెద్ద మొక్కతే ఎతకలేదు, మనం కూడా ఎతుకుదాం పదా. చిన్న సూది మనకు కనిపిస్తుందా? పెద్దమ్మ, అన్నం తినాలంటే సూది కనపడే వరకు ఎతకాలి. అవును, లేదంటే నానమ్మ పెద్దమ్మకి పనిష్మెంట్ ఇస్తుంది. పదా వెతుకుదాం. ఒరేయ్ చింటూ, మీరంతా ఒక రోజంతా వెతికినా సూది కనిపించదురా. నాకు తెలుసు, అత్తయ్య గారు వెతికితేనే కనపడుతుంది కదూ. నువ్వు నర్మల్